ఏపీ రాజకీయాల్లో మరొక కీలక అడుగు పడబోతోంది. ఏపీ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల ఇవాళ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. షర్మిల ప్రమాణ స్వీకారం కోసం ఏఐసీసీ అగ్రనేతలతో పాటుగా ఏపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు మునియప్పన్, కృష్ణఫర్ తిలక్ హాజరు కాబోతున్నారు. షర్మిల ఏపీసీసీ కానూరులోని ఆహ్వానం ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బాధ్యతలు చేపట్టాక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. అనంతరం ర్యాలీగా విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో అధ్యక్ష హోదాలో బాధ్యతలు చేపట్టి తిరిగి హైదరాబాద్కు షర్మిల రాబోతున్నారు. ఇక ఏపీసీసీ షర్మిల ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజలు సెంటిమెంట్గా మిగిలిపోయినటువంటి పోలవరం ప్రత్యేక హోదా అంశాలపై షర్మిల కీలక ప్రసంగం ఉండబోతుందంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేయడం కోసం ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అంశాలపై సవివరంగా నివేదికలను తెప్పించుకున్నట్లుగా సమాచారం. రాబోయే రోజుల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీలో చేరికలపై స్పష్టత ఇవ్వనున్నారు. ఇప్పటికే షర్మిల ఆధ్వర్యంలో మాజీ మంత్రి అహ్మదుల్లాను కాంగ్రెస్ పార్టీలో చేరారు. అహ్మదుల్లాకు షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. ఇవాళ షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటుగా మరికొందరు నేతలు కాంగ్రెస్లో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు షర్మిలకు వైఎస్ఆర్ ఆత్మసాక్షిగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు రాజకీయ గురువుగా కాబోతున్నారనే టాక్ వినిపిస్తుండగా సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీర షర్మిల ద్వారా ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ను బలోపేతం చేయడమే కాకుండా చక్రం తిప్పుతారనే టాక్ వినపడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, షర్మిల ఈరోజు పీసీసీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలాగే ఎవరెవరు రాబోతున్నారు ఈ కార్యక్రమానికి? నందు, షర్మిల 11 గంటలకి విజయవాడ ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి వేదిక ఏదైతుందో ఆ వేదికకి రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ ప్రమాణ స్వీకారం, అదేవిధంగా ఆవిడ ప్రసంగం కూడా ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఛార్జ్ తీసుకునేందుకు ఆంధ్రరత్న భవన్ అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి చేరుకుంటారు. అక్కడ నుంచి ఆవిడ సీటులో ఏదైతే ఏపీసీసీ అధ్యక్షురాలకి కేటాయించినటువంటి సీటు ఏదైతే ఉంటుందో, పదవి కేటాయించిన సీటు ఏదైతే ఉందో దానిలో ఆసీనులు కాబోతున్నారు. ఆ తర్వాత నుంచి కూడా పార్టీ నాయకులు, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, ఇటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆమె సమావేశం కానున్నారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ ప్రయాణం అవుతున్నారు. అయితే షర్మిలాకి సంబంధించినటువంటి ఏదైతే ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆవిడ నియమితులయ్యారో ఆవిడ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి అనేక ఏర్పాట్లు విజయవాడ గత 2 రోజులుగా ఏపీసీసీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ బాధ్యతలు స్వీకరించి ఉన్నారో వీడు గతంలో గిడుగొద్దు గొద్దరాజు, ఆయన ఆహ్వాన కమిటీలో ఉన్నారు. ఆయన పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేయడారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాక్టివ్గా ఉండడం, గత 2 రోజుల నుంచి యాక్టివ్గా ఉండడం, దీనికి కావాల్సినటువంటి ఈ వేదిక ఏర్పాటు చేసుకోవడంతో మొదలుపెట్టి అన్ని అంశాలు కాంగ్రెస్ పార్టీలో కొత్త జీవం పోసుకోబోతుంది షర్మిల ద్వారా అనే సంకేతాలను ఇప్పుడే ఇటు మీడియా ద్వారా కావచ్చు, మౌతు ప్రచారం ద్వారా కావచ్చు, అనేక ప్రచారాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పుంజుకోబోతుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వం వైభవం రాబోతుంది అనే అంశాన్ని, అంటే గతంలో చాలా మంది ఏపీసీసీ అంటే విభజన తర్వాత ఏపీసీసీ అధ్యక్షులుగా గతంలో చాలా మంది చేశారు. రఘువీరారెడ్డి చేశారు, ఆ తర్వాత సాకే శైలజనాథ్ చేశారు, ఆ తర్వాత గిడుగు రుద్రరాజు చేశారు. చాలా మంది ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. అయితే ఎవరికీ లేనంత ఆ ప్రత్యేకత, ఆ హడావిడి మాత్రం షర్మిల రాకతో మాత్రం కాంగ్రెస్ పార్టీలో పుంజుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యం అంతా కూడా ఏంటంటే ఈవిడ రాజశేఖర రెడ్డి తనయురాలు, మరో పక్క నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, పోతే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాల చరిత్ర ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి తనయురాలుగా, ప్లస్ పోతే తెలంగాణలో పార్టీ స్థాపించి వైఎస్ఆర్టీపీ పార్టీ స్థాపించి కాంగ్రెస్లో విలీనం చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక అంటే ఆంధ్రప్రదేశ్లో
అట్టడుక్కెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి బాధ్యతలు స్వీకరించడం. ఎందుకంటే తెలంగాణ సౌత్ ఇండియాలో జరిగినటువంటి 2 పరిణామాలు మనం చూడటం జరిగింది. అది కర్ణాటక, తెలంగాణలో కూడా. అంటే పూర్తి 3వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడం రేవంత్ రెడ్డి ద్వారా. కర్ణాటకలో కూడా 3వ స్థానంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీని 30 సంవత్సరాల చరిత్ర కలిగిన బీజేపీని పడగొట్టి అధికారంలోకి రావటం, ఇవన్నీ కూడా ఇవి శుభసూచికాలుగా వీళ్ళు భావించడం. అయితే ఒక గ్రాఫ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి ఆ పార్టీ అధ్యక్షులుగా ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం పుంజుకుంటుంది అనేది అధిష్టానం యొక్క ఆలోచనలో భాగంగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ఏపీసీసీ అధ్యక్షులు ఉన్నారో నామమాత్రపు అధ్యక్షులుగా మాత్రం పార్టీ అంటే ఏదో పార్టీ యాక్టివిటీస్ చేయాలి, పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలి, లేదంటే పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఇంకా దాన్ని జీవం పోయాలనే ఉద్దేశంతో ఏదో నామమాత్రపు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. కానీ బలమైనటువంటి నాయకత్వం లేదు అనేది అధిష్టానం ఆలోచనలో భాగంగానే ఏపీసీసీ అధ్యక్షులుగా షర్మిలాని నియమించారు. ఆ షర్మిలాకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆవిడ రాకతో పాటు ఆ పార్టీ పరిస్థితులు మారబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక కొత్త సంచలనంగా మారబోతున్నాం. మరొకసారి కాంగ్రెస్ పార్టీ పూర్వం వైపు పుంజుకోబోతుంది అనేది ప్రజలకి తెలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రయాణం కట్టే విధంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ వచ్చారు. అయితే షర్మిలాకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావడంతో చాలా ఆసక్తికర అంశాలను కూడా నెలకొన్నాయి. ఆసక్తికర అంశాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కావటం, ఆయనకి ఆవిడికి విభేదాలు ఉండటం, కుటుంబ విభేదాలు ఉండటం, అవి రాజకీయంగా కూడా రేపొద్దున షర్మిల వర్కౌట్ చేస్తుంది అనే అంశాన్ని, మరో పక్క నుంచి ఏదైతే ప్రత్యేక హోదా అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తారు ఈ రోజు అనే తెర మీదకి గత రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర మొదలెట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే కనుక ప్రత్యేక హోదా సంబంధించినటువంటి ఏదైతే విభజన హామీలు ఉన్నాయో అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తాము, మా కాంగ్రెస్ పార్టీతోనే విభజన హామీలు అవకాశం ఉందని కూడా గతంలోనే చెప్పడం జరిగింది. మరోసారి ఇటు పోలవరం ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిర్మాణం మొదలైంది కాబట్టి హయాంలోనే పూర్తవుతాయి అనేది. ఏదైతే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ నష్టపోయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో, విభజనకు ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తేనే అవన్నీ కూడా అమలయ్యే పరిస్థితి ఉంది. మరొకసారి కనుక కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కనుక రాష్ట్రంలో అంటే ఉన్న పళంగా అధికారంలోకి రానప్పటికీ కూడా కొన్ని స్థానాల వరకు అవకాశం ఇస్తే పోటీ చేయడానికి అభ్యర్థులు వస్తే కనుక పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక అన్ని అంశాలని కూడా మేము నెరవేరుస్తామని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నందు, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.